ఆగస్టు మొదటి వారంలో సాగర్ నీటి విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లుగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వెల్లడించారు. ఈ మేరకు సాగునీటి సలహా మండలి సమావేశంలో ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ తీర్మానం చేసినట్లుగా తెలిపారు. పల్నాడు జిల్లాలోని 4.48 లక్షల మంది రైతుల ప్రయోజనాలు కాపాడేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. 15 రోజుల్లో సాగర్ నిండే సూచనలు ఉన్నాయన్నారు. 340 కోట్ల రూపాయలతో ఎన్ఎస్సీ కాలువలు గేట్లు మరమ్మతులు చేశామని తెలిపారు. రైతులు బర్లీ పొగాకు సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. నెక్స్ట్ 17,250 మెట్రిక్ టన్నులు కావాల్సింది సార్. 132 గాను తాగునీరు కూడా కలిపి 158 గవర్నమెంట్ అడిగే ప్రపోజల్ ఒకటి పెట్టాము. వారి సూచన ఉన్నారని మీ లిస్ట్ లో ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ మనకి 17,250 మెట్రిక్ టన్నులు కావాల్సింది సార్. 132 గాను తాగునీరు కూడా కలిపి 158 గవర్నమెంట్ అడిగే ప్రపోజల్ ఒకటి పెట్టాము. వారి సూచన ఉన్నారని మీ లిస్ట్ లో ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ మనకి 17,250 మెట్రిక్ టన్నులు కావాల్సింది సార్. 132 గాను తాగునీరు కూడా కలిపి 158 గవర్నమెంట్ అడిగే ప్రపోజల్ ఒకటి పెట్టాము. వారి సూచన ఉన్నారని మీ లిస్ట్ లో ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ మనకి 17,250 మెట్రిక్ టన్నులు కావాల్సింది సార్. గత ప్రభుత్వంలో రైతులని నిర్లక్ష్యం చేశారు, రైతుల్ని అవమానపరిచారు, రైతులకు తీరని అన్యాయం జరిగింది. ముఖ్యంగా నల్లబల్లి ఇట్లా వేసేటువంటి రైతుల్ని అగ్రిమెంట్ లేకుండా కూడా మరి ఐటీసీ లాంటి కంపెనీలతో అగ్రిమెంట్ లేకుండా కూడా వేసే కొంతమంది రైతులు నల్లబల్లి కావచ్చు. అంటే అలాంటి వాళ్ళు భవిష్యత్తులో వేయొద్దు, నష్టపోవద్దని రైతుల్ని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అంటే ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో నల్లబల్లి కూడా చంద్రబాబు గారు సహకారంతో ఈరోజు నష్టాన్ని భర్తీ చేయడం జరిగింది ఈ సంవత్సరం. కానీ భవిష్యత్తులో మాత్రం వేయొద్దని ప్రభుత్వం కూడా కోరింది, ముఖ్యమంత్రి గారు కోరారు. ఈ విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. భవిష్యత్తులో నల్లబల్లి కొనే పరిస్థితి లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం కోసం ఈరోజు నల్లబల్లి కొన్నారు. ఈసారి వైట్ బల్లి వేసినా ఏదేసినా సరే కంపెనీలతోటి ప్రాపర్ అగ్రిమెంట్ లేకుండా ఒక్క రైతు కూడా వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క రైతు కూడా నష్టపోకూడదని నేను కోరుతున్నాను. అట్లా ఎంతకాలమైన వరి పండిస్తామని చెప్పేసి కొంతమంది ఆదర్శ రైతులు ముందుకు వచ్చి పండ్ల తోటలు వేస్తున్నారు. ఈరోజు పండ్ల తోటలకి ఎకరానికి 1,35,000 3 సార్లుగా వాళ్ళకి మొక్కలు కొనుక్కోవడం దగ్గర నుండి ఎరువులు వేసి పండ్ల మొక్కలు పెంచడానికి ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున సహకారం ఇస్తున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా పెద్ద ఎత్తున పండ్ల తోటల పెంపకానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఈరోజు వరి పండించిన రైతులకి సరైన గిట్టుబాటు ధర దొరకట్లేదు. ప్రభుత్వం మీద కూడా మళ్ళీ పండిన ధాన్యాన్ని కొనడానికి ఒక పక్క ప్రభుత్వం మీద భారం పెరుగుతూ ఉంది. ఆదాయం తక్కువ, పని ఎక్కువ. కానీ ఈరోజు పండ్ల తోటల్లో సంవత్సరానికి ఎకరానికి 1,00,000 రూపాయల నుండి 2 లక్షల ఆదాయం తీస్తూ ఉన్నారు రాయలసీమ రైతులు. ఈరోజు పల్నాడులో మనకి చాలా అవకాశం ఉన్నాయి. పల్నాడు జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో, అలాగే మెరకైనటువంటి ఈరోజు మేగాన్ని పండిస్తున్నటువంటి మెరక ప్రాంతాల్లో కూడా వాటిని ఈరోజు మనం పండ్ల తోటలుగా మార్చుకుంటే ఈరోజు మనం ప్రతి రైతు ఎకరానికి 1,00,000 సంపాదించేటువంటి మార్గం ఈరోజు మన చేతిలో ఉంది. మరొక పక్క ప్రభుత్వం నుండి 1,35,000 రూపాయలు 3 సంవత్సరాలు మొక్కలు పెంచడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందుతూ ఉంది. మొక్కలు కొనుక్కునే దగ్గర మొక్కలు కొనడానికి డబ్బులు ఇస్తున్నారు, ఎరువులు వేసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు, గుంతలు తీయడానికి డబ్బులు ఇస్తున్నారు, హార్టికల్చర్ పండించడానికి